ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు ముక్కలు చేసి మూసిలో వేసి ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసిన భుజంగరావు తిరుపతి అన్న. దొంగ పోలీసుల విషయాలు. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు. మూసీ నుంచి 9 ఆర్టిస్టులు స్వాధీనం. ఎస్ఐబి ఆఫీసులో ఆధారాల సేకరణ. భుజంగరావు తిరుపతన్నకు ఈ నెల 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్. రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాలరావుకు పోలీసుల నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు ధ్వంసం చేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఏఎస్పీలు భుజంగరావు తిరుపతన్న ఒప్పుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ చీఫ్ ప్రణీత్ రావుతో కలిసి ఆ డిస్కులను మూసీ నదిలో పడేసినట్లు అంగీకరించారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల టైంలో డబ్బుల పంపిణీపై నిజమేనని చెప్పారు. ఈ మేరకు భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ బయటపడకుండా ఉండేందుకే లాగర్ రూమ్ ఆధారాలను ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, ఆ డిస్కులను కట్టర్లతో కట్ చేశారు. ఆ డిస్కులను నాగోల్ వద్ద మూసిలో పడేశారు. ప్రణీత్ రావు తొలుత అంగీకరించిన ఈ విషయాలను తర్వాత భుజంగరావు తిరుపతన్న ధృవీకరించారు అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. భుజంగరావు తిరుపతన్న అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, కుట్రపూరితంగా ప్రైవేట్ వ్యక్తుల సమాచారం సేకరించారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. అయితే బీఆర్ఎస్ సుప్రీం చెప్పినటువంటి ఆదేశాల మేరకే మేము ఈ పనులకు పాల్పడ్డాము. ఈ ఫోన్ ట్యాపింగ్లు చేపట్టి మేము అన్ని సమాచారాలు కూడా ఇచ్చి గత 10 ఏళ్లతో పాటు వచ్చే రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండేందుకు మేము తీసుకున్నటువంటి పనులు ఇవన్నీ అని చెప్పేసి పోలీసులు, కస్టడీలో ఉన్నటువంటి పోలీస్ బాసులు ఒప్పుకున్నటువంటి వార్తలు ఇవన్నీ. అయితే దీంతో పాటు ఈ పోలీసు వాళ్ళు ఏం చేసిరంటే, ఈ ఉచ్చులో బిగుసుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఏం చేసిరంటే, అధికారంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా వీళ్ళు కూడా లబ్ధి పొందిరు. ఎట్లా అంటే బడా నాయకులు, ఎస్టేట్ వ్యాపారులను కానీ, సినీ ప్రముఖులను కానీ, పెద్దోళ్ళని కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలను ఎనికేసుకురంట. అయితే ఆ డబ్బును కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా బయటికి లాగుతుంది, నయీం ఆస్తులు ఎక్కడికి పోయినాయి, నయీం ఆస్తులకు సంబంధించి ఎంతమంది ఎత్తుకపోయిర్రు, ఆ నయీం ఆస్తులను కూడా తీయాలి. ఎందుకంటే నయీము కష్టమో నష్టమో మందిని బెదిరించో, మందికాలు మొక్కో, సంపో, ఏదో వేసుకుండే, కానీ ఈ ఆస్తులను ఎవడెత్తుకపోయిండు, ఇవన్నీ ఎవరు జప్తు చేసిరు, ఇవి కూడా తీయాలి.